మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు సకాలంలో అందక మహిళ మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లోకి చొరబడి వాగ్వాదానికి దిగడంతో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలి చికిత్స పొందుతున్నారు. మరోవైపు సూపరింటెండెంట్పై దాడి యత్నాన్ని ఖండిస్తూ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఇరు వర్గాల ఆందోళనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు భారీగా మోహరించారు. రాత్రి 8:30 ఒక పేషెంట్ తీసుకొచ్చారు. డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే కండిషన్తో పేషెంట్ చాలా టర్మినల్ స్టేజ్లో ఉంది, చాలా సీరియస్ ఉంది. ఆక్సిజన్ పెట్టిన పిదప కూడా ఆక్సిజన్ రెస్పాన్స్ లేకుంటే బ్లడ్లో ఆక్సిజన్ శాతం 62% ఉన్నప్పుడు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ గారు చూసిన పిదప ఆ పేషెంట్ను పైన ఐసీయూకి తీసుకొచ్చి వెంటిలేటర్ పెడదామని చేసే క్రమంలో పేషెంట్ సీరియస్ అయి కార్డియాక్ అరెస్ట్ రావడం జరిగింది. వాళ్ళ అటెండర్స్ నిన్న రాత్రి సుమారు 100-150 మంది 40 నుంచి 50 మంది వచ్చి నిన్న నైట్ గొడవ చేయడం జరిగింది. తదుపరి పోలీస్ రక్షణతో డెడ్ బాడీని పోస్ట్మార్టం రూమ్లో పెట్టడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేశారు. పొద్దున ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. తదుపరి ఈరోజు సుమారు 11 గంటల సమయంలో సుపుక్తవని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అవసరం లేని విషయాలు మాట్లాడి సార్కు సీరియస్ కావడం, సారు ఇవన్నీ విన్న తర్వాత పెద్ద మనిషి వారు కొంచెం పాల్పిటేషన్ రావడం జరిగింది. అందుకని సార్ ఇమీడియట్లీ ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. రాత్రి వైద్యం చేసిన డ్యూటీ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ దీప్తిని, నువ్వు హ్యాండిక్యాప్డ్, నువ్వేం పని చేస్తావు, నీకెందుకు ఉద్యోగం, నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అని వాళ్ళు అక్కడి నుంచి పంపించడం జరిగింది. సిపిఆర్ చేస్తున్న అనస్థెటిస్ట్ డాక్టర్ని కూడా నువ్వేం సిపిఆర్ చేస్తావు, ఇప్పుడు నువ్వు అవసరం లేదని పేషెంట్ దగ్గర పోకుండా కేషెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని రిటర్న్ చేయడం జరిగిందండి. మేము ఇప్పుడు ఆల్రెడీ మా పై అఫీషియల్స్కు డిఎంఈ గారికి, కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశాం. వారి ఆదేశానుసారం మేము పనిచేస్తాం.